వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారు కదా. ఈ వీడియో వచ్చేసి ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. మన మిషన్కి మోటార్ ఉంటుంది కదా, ఆ మోటార్ గురించి అయితే ఈ వీడియో చెప్తున్నాను. యాక్చువల్గా మాకు ప్రీవియస్గా ఇంకొక మిషన్ ఉండేది, దానికి మోటార్ కూడా ఉండేది. బాగా స్టిచ్ చేసేవాళ్ళం. తర్వాత ఆ మోటార్ ఏదో ప్రాబ్లం వచ్చి పాడైపోయింది. దాన్ని రిపేర్ చేయించేలోపే మా మిషన్ కూడా పాడైపోయింది. ఇంకా పట్టించుకోలేదు. తర్వాత ఈ మిషన్ కొనుక్కున్నాము. బాగానే కుట్టేవాళ్ళం, కానీ ఈ మధ్య అసలు ఓపిక ఉండక బయట ఇస్తున్నాము. ఏ బ్లౌజ్ అయినా సరే 300కి తక్కువ ఏమొస్తుందండి, రావట్లే కదా. సో అట్లనే ఒక 10 బ్లౌజులు కుట్టించేసరికి 3000 అట్లా అయిపోయాక ఇంకా నేనే మా మమ్మీతో అన్నాను, మళ్ళీ మనమే మోటార్ తెచ్చుకుంటే మా మమ్మీ కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని మిషన్ కుట్టట్లే అనమాట. మరి మోటార్ తీసుకొని వస్తాను, అదేదో నువ్వే కుట్టచ్చు కదా అంటే సరే అన్నది. సరే అని ఖమ్మం వెళ్ళిపోయి అయితే మోటార్ కొనుక్కొని వచ్చాను. సో మామూలుగా పెద్ద మిషన్కి చిన్న మిషన్కి ఇట్లా చెక్కకి మనం డ్రిల్ చేసి ఫిట్ చేసుకునే మిషన్ ఉంటుంది. అది కొంచెం తెచ్చినా వెంటనే ఎలా పెడతాము, చెక్కకి డ్రిల్లింగ్ చేయాలి కదా అనుకున్నాను. అప్పటిలోపు నేను అలా కాకుండా ఇంకేమైనా మోడల్ ఉంటుందా అని వాళ్ళని అడిగితే ఇలా ఉంటుంది, ఇది మీ మిషన్కే ఫిట్ చేసుకోవచ్చు అని చెప్పాడు. సో తెచ్చేసి ఇన్స్టాల్ చేశాను. ఏం లేదు, మిషన్కి ఆల్రెడీ హోల్ అక్కడ ఏ మిషన్కైనా ఉంటుంది, ఆ స్క్రూని అక్కడ ఫిట్ చేయడమే. దాని నుంచి మోటార్కి వైర్ పెట్టేసి ఈ పెడల్ కనెక్షన్ ఇచ్చేస్తే అయిపోతుంది. అసలు 5 మినిట్స్లో అయిపోయింది ఇన్స్టాలేషన్. అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది. అందుకని మీ అందరికి కూడా చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. చూశారు కదా, మీకు వీడియో చూపించుకుంటూనే నేను ఎంత సింపుల్గా ఇన్స్టాల్ చేశాను. మాకు ఇటు సైడ్ ప్లగ్ సాకెట్ లేదు, అందుకే నేను బయట వైపు పెట్టుకున్నాను. అండ్ ఇది పెడల్ అనమాట. ఇక్కడ జస్ట్ చెకింగ్ కోసం పెడల్ పైన పెట్టుకున్నాను. యాక్చువల్గా ఇది చేత్తో అయినా ఆపరేట్ చేయొచ్చు, మన కాలు కింద అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. సో చూసారు కదా ఎంత చక్కగా రన్ అవుతుంది. ఇంకా మనం ఎంత ప్రెస్ చేస్తే అంత స్పీడ్గా వెళ్తుంది అనమాట. సో ఏదైనా సరే స్లోగా కొంచెం నార్మల్గా కుట్టుకుంటూ కంటిన్యూస్గా ఒక 4-5 అవర్స్ కాకుండా ఒక 1 అవర్ కుట్టిన తర్వాత కొంచెం సేపు బ్రేక్ ఇచ్చి, ఎందుకంటే ఎలక్ట్రికల్ ఐటమ్ కదా, సో అలా బ్రేక్ ఇచ్చి కుడితే చాలా ఎక్కువ కాలం వస్తుంది. అండ్ ఈ వైర్స్ కూడా ఇప్పుడు ఈ రౌండ్గా ఉండే వీల్కి టచ్ అవ్వకుండా కింద నుంచి పెట్టాను. ఇంక ఇది కాలు దగ్గర అయితే పెట్టేసాను. చూసారు కదా, ఇట్లా పెట్టేసుకొని ఇలా మనం ప్రెస్సింగ్ ఇస్తూ ఉంటే మిషన్ అయితే మంచిగా రన్ అవుతుంది. నేను టెస్టింగ్ కోసం ఈ గలేబా అయితే కుట్టాను. కుట్టు కూడా నేను చాలా దగ్గర కుట్టు పెట్టినా కానీ ఎక్కడా కూడా దారం అనేది ఊడిపోకుండా చాలా చక్కగా వచ్చింది. ఇంట్లో స్టిచ్చింగ్ మిషన్ ఉంటే చాలా యూస్ఫుల్ అండి. మనం డబుల్ కుట్లు వేసినా సరే 50-60 రూపీస్ తీసుకుంటున్నారు. ఇలా మనం సేవ్ చేసినా మనం ఎంతో కొంత ఎర్న్ చేసినట్టే కదా. అంటే మన ఇంట్లో డబ్బులు బయటికి పోకుండా దాచినా మనం ఎర్న్ చేసినట్టు. చూసారు కదా ఎంత చక్కగా వచ్చింది స్టిచ్. అండ్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.